అందరికీ నమస్కారం. ఒంగోలు కార్పొరేషన్ 2వ డివిజన్ ముక్తినూతలపాడు గ్రామంలో వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపాటి వెంకటేశ్వర్లు సేవా కార్యక్రమాల గురించి కూడా ఆసక్తికరమైనటువంటి ప్రసంగం చేశారు. తమ సంస్థ ద్వారా విద్య, వైద్యం అవసరం ఉన్న వారిని గుర్తించి వారికి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం చేస్తామని ఆయన తెలిపారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే స్ఫూర్తితో విద్య, వైద్యం అవసరం ఉన్నవారికి తమ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం చేయటం జరిగిందని వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాయపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. 2వ డివిజన్ ముక్తినూతలపాడు గ్రామంలో వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఎంతో కొంత ఆర్థిక చేయూతను అందించి ఆదుకోవాలనే లక్ష్యంతో 2024 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఫౌండేషన్ను ప్రారంభించి కొంతమందికి చెక్కు రూపంలో నగదు అందించడం జరిగిందని చెప్పారు. 2వ సంవత్సరం కూడా పేదలకు వైద్యం కోసం, విద్యార్థుల చదువుల కోసం కొంత నిధిని కేటాయించి అందజేశామని చెప్పారు. ప్రతి సంవత్సరం తమ సంస్థ ద్వారా ఎంతో కొంత ఆర్థిక చేయూతను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలా నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ కమల, డాక్టర్ సుభాష్, త్రావుగుంట మాజీ సర్పంచ్ కట్టా సింగయ్య, రాయపాటి అంకయ్య పాల్గొని పేదలకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయపాటి శివాజీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
డిసెంబర్ 2024 నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు నాన్నగారు నాకు ఫోన్ చేసి ఇలా చారిటబుల్ ఫౌండేషన్ పెడదామనుకుంటున్నారని నాతో చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆలోచించి ఈ ఆలోచన చాలా గొప్పది, మంచిది అని భావించి ఇది స్థాపించాలని నాన్నగారికి చెప్పాను. ఈ వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే బీపీఎల్లో ఉండి ఓల్డర్ పీపుల్ హెల్త్కి, ఎడ్యుకేషన్కి అండ్ క్రోనిక్ డిసీజెస్కి ఎవరైతే బేసిక్ నీడ్స్ లేక సఫర్ అవుతున్నారో, ఈ 2 to 3 విలేజెస్లో ఈ న్యూలీ బోర్న్ బేబీ ట్రస్ట్ అయిన వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ నుండి సహాయం చేయాలని ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 1.4 బిలియన్ పీపుల్స్కి గవర్నమెంట్స్ గుడ్ వెల్ఫేర్ స్కీమ్స్, పబ్లిక్ పాలసీస్ బాగా డిస్క్రైబ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు విత్ గుడ్ గవర్నెన్స్. అందులో భాగంగా మేము కూడా ఈ న్యూలీ బోర్న్ బేబీ అయిన స్మాల్ ఈ ట్రస్ట్ నుండి సహాయం చేయూత చేయాలన్నది మా ప్రైమరీ ఎయిమ్. నేను చిన్నప్పటి నుండి నాన్నగారు, పెదనాన్నగారు సేవా కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి గ్రో అయ్యాను. అండ్ నేను కూడా చేయాలని ప్రయత్నిస్తాను. నాకు తెలిసిన 2 గ్రేటెస్ట్ పర్సనాలిటీ నుండి 2 కోట్స్ షేర్ చేసుకుంటాను. మదర్ టెరిసా గారు ఏమన్నారో తెలుసా? మనందరం గొప్ప కార్యాలు చేయలేము, కానీ గొప్ప ప్రేమతో చిన్న పనులు చేయగలం. మహాత్మా గాంధీ గారు ఏమన్నారో తెలుసా? సమాజం ఎంత గొప్పదో అది తనలోని అత్యంత బలహీనులను ఎలా చూసుకుంటుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కోట్స్ గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ నుండి మనం వింటుంటాము. మీ ఆశీస్సులతో ఈ చారిటబుల్ ఫౌండేషన్ నుండి అనేక సేవా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి సహాయం చేసిన, సపోర్ట్ చేసిన అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా స్వర్గీయ డాక్టర్ మండు నరసింహరావు గారు కుమారుడు సుభాష్ బాబు గారికి, కమలా డాక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఫస్ట్ ఉపాధ్యాయుల ద్వారా అనుకున్నాను, అలాగే కొనసాగించాం. ఈ 2వ టిప్పు డాక్టర్లతోటి చేయాలనుకున్నాను. అనగానే ముందుగా గుర్తొచ్చింది డాక్టర్ నరసింహరావు గారు. నరసింహరావు గారు అనేది ఎందుకు అంటే, సింగయ్య గారు ఒక గురువు అయితే 2వ గురువు నరసింహరావు గారు. మా ఫ్యామిలీకి ఎన్నంటి ఉండి ఎప్పుడు కూడా అక్కడే చూసుకునే వాళ్ళు. అన్నయ్య చెప్పాడంతా. 2వది ఏంటంటే, నేను జన్మించింది అక్కడే, నా పిల్లలిద్దరు కూడా జన్మించింది అక్కడే. నా పిల్లలు జన్మించిన కాడి నుంచి డాక్టర్ గారు నరసింహరావు గారితో నాకు స్నేహభావం మొదలైంది. అక్కడి నుంచి నేను ప్రతిసారి హాస్పిటల్కి పోవటం, సరే నన్ను గుర్తించి నన్ను గౌరవించడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి మన వీధిలో ఎవరికైనా కానీ ఏదన్నా ఫీజులు కావాలంటే నేను వెళ్ళేవాడిని. నేను వెళ్ళి ఫీజులు ఇవ్వగానే సగం సార్ డాక్టర్ గారు వాళ్ళ కాడ వెళ్ళి సార్ సగం సార్ పోర తట్టి తీసుకునేవాడు. అంటే ఆయనకు అంతే. ఆయన నాతోటి ఎప్పుడు కూడా, నేను కొన్నేళ్ళు ఆయనతోటి ఒంగోలు పోతే సాయంత్రం పోయి 7ంటికి పోయి ఆయన కాడ పని లేకపోయి ఆయన కాడ కూర్చునేవాడు నేను. అట్లా నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం మంచి మనసున్నవాడు అంటే నాకు హత్తుకుపోతారు అసలు ముందు. అందుకని నరసింహరావు గారితో కూడా సార్ చానాలు నేను మీ కాడ ఎట్ట కూర్చున్నాను, ఆయన కాడ చానాలు కూర్చున్నాను నేను. అందుకే ఆయన ఉంటే చాలా సంతోషపడేవాడు. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఈ కార్యక్రమం డాక్టర్ల ద్వారా వెళ్ళక ఫస్ట్ నాకు నరసింహరావు గారు గుర్తొచ్చి, నేను వెళ్ళిన క్షణంలోనే వాస్తవంగా నేను సార్ మీకు తెలీదు, మీరు ఈ డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు నేను ఉన్నాను. అంటే మీకు తెలీదు,
ఆయన నన్ను ఆహ్వానించాడు. నేను ఆయన పక్కనే ఉన్నాను. మన హాస్పిటల్ ముందు పైన మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది. నేను ఆయన పక్కన ఏ కార్యక్రమం నన్ను పిలుస్తాడు. నేను మా కుటుంబంలో లాస్ట్ రోడ్ కాబట్టి నేను కనెక్ట్ అయ్యి చానాలు ఆయనతోటి పయనించాను. అందుకనే రాంగల్నే మీరు ఒక్క మాటతోటే కమలా డాక్టర్ గారు, సార్ సుభాష్ గారు అసలు మన గురించి తెలియకుండా కూడా చెప్పే నేను ఆయన విలువ ఇది, మా ఊరికి చాలా సేవ చేసాడు, చుట్టుపక్కల 10-15 ఊళ్ళకి చేశాడు. మీరు వచ్చి మా ఈ యొక్క ట్రస్ట్ తరఫున అతిథులకు వస్తే మాకు బాగుంటుందమ్మా అని వాళ్ళకి ఫస్ట్ మాటకి మేమెవరు అసలు తెలియకుండా కూడా మీకు ముందు యాక్సెప్ట్ అమ్మా నేను చెప్తున్నాను. ఓకే డాక్టర్ గారు. అందుకనే మీకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకట శివాజీ ఫౌండేషన్ తరఫు నుంచి సార్ అన్నట్టు డబ్బులు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ డబ్బులు సంపాదించిన దాన్ని ఎదుట వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఖర్చు పెడతానికి ఉండే మనసు చాలా కొద్ది మందికి ఉంటుంది. అలాంటిది మన వెంకటేశ్వర గారికి ఉన్నందుకు వి షుడ్ ఆల్ బి వెరీ హ్యాపీ. సార్ మీకు కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు. అలాగే శివాజీ కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా అన్నారు. ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాను. ఆయన సివిల్స్ ప్రిపేర్ అయితే ఇంకా మంచి పోస్ట్లోకి వస్తే ఇంకా మంచి మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ కూడా. అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మా నాన్నగారిని నా కళ్ళ ముందే చూసినట్లుంది. ఇక్కడ అంకయ్య గారు చెప్పినట్లు, నాగేశ్వరరావు గారు చెప్పినట్లు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సభకు వచ్చినందుకు. థ్యాంక్స్ టు వెంకట శివాజీ ఫౌండేషన్ గారికి. థ్యాంక్ యూ అండి. సభాధ్యక్షులు, నేను జనరల్గా అసలు సభల్లో మాట్లాడే అలవాటు నాకు లేదు. 1982లో డాక్టర్ నరసింహరావు గారితో పాటు కూర్చున్నాను. మళ్ళా వారి కుమారు కోడలతో ఈ డయాస్ మళ్ళా ఎక్కాల్సి వచ్చింది. అది రాయపాటి వెంకటేశ్వరుడు. నేను వెంకటేశ్వరులు గారిని ఆ మంచితనం, ఆ ఆలోచన పరంగా అన్నీ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి నేను అభినందిస్తున్నాను. వారి అన్నగారు అంకయ్య గారు కూడా నాకు బాగా పరిచయితులు. ఈ గ్రామంతో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి మొట్టమొదటి నుంచి. ఇక నా డాక్టర్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు ఎంత ఇది చేశారో ఈ చుట్టుపక్కల గ్రామాలకు ముందుగానే సభాధ్యక్షులు వారు సెలవు ఇచ్చారు. చాలా చిన్న ఆయన మాకు డాక్టర్ గారు అంటే ఆయన చూస్తే నాకు నరసింహరావు గారు చేసిన ఆయన కవిత్వం కూడా రాసేవారు. ఆయనకి అన్ని అభిరుచులు ఉన్నాయి డాక్టర్ గారికి. అట్లాగనే వారు ముక్తినూతలపాడు మరి పరిసర గ్రామ వాసులారా, ఈరోజు మా సోదరుడు వెంకటేశ్వర్లు గారు వెంకట శివాజీ ఫౌండేషన్ స్థాపించి 2వ సంవత్సరం. గత సంవత్సరం క్రిస్మస్ రోజు ప్రారంభించాం. మరి ఇది 2వ సంవత్సరం కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆ సేవా గుణంతో ముందుకు పోతున్నందుకు తండ్రి కొడుకులు ఇద్దరికి, శివాజీకి ఇద్దరికి నా శుభాకాంక్షలు. ఇప్పుడు కూడా ఎన్నంటి ఉండి ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో మా కుటుంబం అంతా కూడా సపోర్ట్గా నిలిచి ముందుకు నడిపిస్తామని కోరుచు, మరి నాగేశ్వరరావు 2 ముక్కలు అన్నారు కానీ టైం తీసుకుంటాను. ఎందుకంటే డాక్టర్ గారు మండువ నరసింహరావు గారి కుమారులు కోడలను చూసినాక తప్పనిసరిగా వారి గురించి మాట్లాడాలి. మరి ఈ యొక్క 2వ వార్షికోత్సవానికి ఏ రాజకీయ ప్రముఖుల్లో మరి ఏ యొక్క లెజెండు అగ్ర నాయకుల్లో కాకుండా మన గ్రామ ప్రతి గడపకి ఒక గుండి సప్పుడై ప్రతి ఇంట్లో సేవ చేసిన వ్యక్తి డాక్టర్ మండవ నరసింహరావు గారు. నా చిన్నతనంలో కూడా
మా కుటుంబ సభ్యులు కానీ మరి మా బంధువులు కానీ ఈ గ్రామంలో అన్ని కులాలకు సంబంధించి కూడా ఏ యొక్క అనారోగ్యం ఇచ్చినా మన సొంత ఇల్లు మండవ నరసింహరావు గారిని వెళ్ళేవాళ్ళు. మరి నెత్తిన ఇంట్లో నుంచి మంచం తీసుకెళ్ళి వైద్యం చేయించుకొని దండం పెట్టి వచ్చేవాళ్ళు. అది ఎన్ని ఇళ్ళు ఉన్నాయో నాకు అందరికీ తెలుసు. నా చిన్నతనం నుంచి మా నాన్న అమ్మతో మేము వెళ్ళి మరి వీళ్ళ నాన్న దగ్గర వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంది. ప్రతి కాన్పుకి మరి లేడీస్ అయినా కానీ ఎవరైనా కానీ మండవ నరసింహరావే. మరి ఇటీవల ఈ మల్టీ స్పెషాలిటీలు వచ్చి మరి కొంచెం దూరం అయ్యారు. అలాంటి వాళ్ళ కుమారుని తీసుకొచ్చి మండవ సుభాష్ గారిని కోడలు గారిని ఈ యొక్క వార్షికోత్సవం నడుపుతున్నందుకు ముందుగా నాకు చాలా క్రిస్మస్ కాడికి ఇంకా రెట్టింపు ఆనందం వీరిద్దరం చూసేకే కలిగింది. మరి అలాంటి వైద్యుడు మండవ నరసింహరావు గారు మరీ మా అమ్మా నాన్నైతే మరి అసలు ఏమైనా కానీ ఆ ఇంట్లో అక్కడ కూర్చొని వచ్చేవాళ్ళు. మా అమ్మ ఇంటికాడ నుంచి బయలుదేరి ముందు ఒక చిన్న కంప్లైంట్ చెప్పి డాక్టర్ గారిని చూసి 100 జబ్బులు చెప్పేది. ఆయన తల మీద ఒక దెబ్బ కొట్టి సుశీల నీకేమి లేదు పో అనేవాడు. ఆమె ఇప్పటికీ బాగానే ఉంది. అంటే మండవ నరసింహరావు చూస్తే జబ్బు తగ్గిపోతుంది. ముందు లేడీస్ ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఆయన అంత ఆకర్షణగా మాట్లాడటం కానీ మరి వైద్యం కాడికి మాటే మంత్రం, ఆయన నోటి నుంచి వచ్చిన మాటే మంత్రం. మరి ఏ విధంగా ఓర్పు నేర్పుతో వైద్యం చేసి మరి ఈ వేదిక మీద కూడా ఈ గ్రామంలో కూడా ఆయన చాలాసార్లు చాలా కార్యక్రమాలకి పాల్గొన్నాడు. మరి రాబోయే రోజుల్లో కూడా మీరిద్దరు కూడా మరి కుమారులు వాళ్ళిద్దరు కూడా అదే వైద్యం చేయాలని ఈ గ్రామం నుంచి ఎవరు వచ్చినా నేను ఆశిస్తున్నాను. మండవ నరసింహరావు అయితే మా హీరో. ఆయన పర్సనాలిటీ కానీ సినీ నటుడు జగ్గయ్య ఆయన మేము అనుకునేవాళ్ళం. ఆయన డాక్టర్ కాదు హీరో అంతే. ఆయన టచ్ చేసుకోవడం కానీ ఆయన జీవన శైలి కానీ ఆహార శైలి కానీ అసలు ఎప్పుడు ఆయన కోపం అనేది నేను చూడలే ఎప్పుడు కూడా. అలాంటి వారి కుమారులు కోళ్ళ రావడం మా యొక్క 2వ వార్షికోత్సవానికి వచ్చి మీ మంచి స్వహస్తాలతో ఈ యొక్క నిర్ణయం నాకు చాలా ఆనందం కలిగించింది. అలాగే మా ఇంటి ఆరాధ్య దైవం మరి మేము ఏ కార్యక్రమం చేసినా నో అని చెప్పకుండా ఎస్ అని చెప్పి ముందుకొచ్చే గురువర్యులు కట్టా సింగయ్య గారికి మరీ థ్యాంక్స్ చెప్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా సోదరుడు బాగా నిర్వహించాలని. డోలీ కట్టుకొని తీసుకొచ్చారు మీ యొక్క హాస్పిటల్కి ఇక్కడి నుంచి పేషెంట్స్ని. ఆయన చెప్పేటువంటి మాటలు ఆదరణకి చాలామంది పేషెంట్స్ నరసింహరావు గారి దగ్గరికే వెళ్ళాలి అనేటువంటి మాటలు మేము చెవులారా విన్నాం కాబట్టి మేము ఈరోజు మీ ముందు చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్ని వచ్చినా మొట్టమొదట మన జిల్లా కాకముందు 1969లో ప్రైవేట్ హాస్పిటల్ చాలా తక్కువ ఉన్నటువంటి రోజుల్లో అతి సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి డాక్టరేట్ సంపాదించి విద్యను అభ్యసించి మన ప్రాంతంలో మన మండవారిపాలెం కావచ్చు, త్రోవగుంట కావచ్చు, ముక్తినూతలపాడు కావచ్చు, ఇక్కడున్న వెళ్ళిపోయాడి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మెంగబోడు అన్న శేషు ఆగకూడదనే ఉద్దేశంతో మొట్టమొదటి కార్యక్రమంలోనే వాళ్ళని ప్రథమ ప్రాధాన్యతగా ఎంచుకొని వాళ్ళకి 50,000 రూపాయలు వెంకట శివాజీ ఫౌండేషన్ తరఫున వేయటం జరిగింది. ఈ సంవత్సరం కూడా వాళ్ళ యొక్క స్కూల్ సంబంధించినటువంటి ఎలాంటి అవాంతరం రాకుండా వాళ్ళ ఫీజులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం నిజం చేస్తూ